మనం ఇప్పుడు భోగాపురంలో ఉన్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద అయితే ఉన్నాం. ప్రస్తుతానికి మనం బయటే ఉన్నాం. లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ కావాలంటే ఇక్కడ జీఎంఆర్‌కి సంబంధించిన కొంతమంది ఆఫీసర్స్ అయితే చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం ప్రధానంగా చర్చించాల్సిన అంశం ఏంటంటే, నా వెనకాల మీకు కొన్ని వందల ఆర్టీసీ బస్సులు అయితే కనిపిస్తున్నాయి. ఈ ఆర్టీసీ బస్సుల్లో కొంతమంది పోలీస్ పర్సనల్స్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఈ ప్రారంభోత్సవ వేడుకలో ఏదైతే విద్యార్థినులతో గిరిజన నృత్యాలు చేయించాలనే ప్రత్యేక కార్యక్రమం ఏదైతే ఉందో దానికి సంబంధించి రాష్ట్రం నలువైపుల నుండి చాలామంది విద్యార్థులను ఇక్కడ తీసుకొచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈ ఆర్టీసీ బస్సుల ద్వారానే వాళ్ళని తీసుకురావడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న దాదాపు 129 ఆర్టీసీ బస్ డిపోల నుండి బస్సులను ఈ ప్రోగ్రాంకి కేటాయించినట్లుగా చెప్తున్నారు. అయితే దీనివల్ల వచ్చే అత్యంత ఇబ్బందికరమైన విషయం ఏంటంటే, ఏదైతే ఆ డిపోలో పరిధిలో ఉండే ప్రాంతాల్లో ఒక్కొక్క రూట్లో ఒక్కొక్క బస్సుని మైనస్ చేసినట్లుగా మనకు తెలుస్తుంది. ఆ విధంగా చూసుకుంటే ఆ రూట్లో ఏదైతే వెళ్లాల్సిన 2 బస్సులు ఉంటే అందులో ఒక బస్సుని ఈ ప్రోగ్రాం కేటాయించిన పరిస్థితి. అంటే ఇప్పుడు ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళు ఆన్ టైంకి వాళ్ళు అనుకునే ప్లేస్కి వెళ్ళలేరు, లేదా ఆన్ టైంకి బస్సు రాకపోవచ్చు. ప్రజలు ఈ 4 రోజులు కూడా ఇబ్బందిని పడాల్సిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ మీరు ప్రధానంగా చూసుకుంటే నా వెనకాలన్నీ కూడా తెలుగు వెలుగు బస్సులు, అల్ట్రా డీలక్సు, అదేవిధంగా చాలా పెద్ద సర్వీసులు ఎక్స్ప్రెస్ బస్సులు అన్నింటిని కూడా ఇక్కడ రావడం జరిగింది. అంటే ఈ విధంగా చూసుకుంటే దూర ప్రాంతాల బస్సులు ఏవైతే ఉంటాయో జిల్లా దాటి వెళ్లాల్సిన బస్సులు, అలాంటి బస్సుల్లో అయితే కొంత కోత అయితే విధించారు. కొన్ని అక్కడక్కడ మనకి ఈ తెలుగు వెలుగు బస్సులు అయితే కనిపిస్తాయి, అంటే పల్లె వెలుగు బస్సులు. ఆ బస్సులు అయితే కొన్ని మాత్రం ఉన్నాయి. ఏదైనప్పటికీ సరే, ఏదైతే ఒక ప్రాంతానికి చేరుకోవడానికి ఒక ఒక దారిలో 5 బస్సులు నడిస్తే అందులో నుండి 1, 2 బస్సులు తీసేశారు. కాబట్టి ఇప్పుడు ప్రయాణికులకు అది ఒక ఇబ్బంది. 4 రోజులు కూడా ఇది ఒక కొత్త తరహా ఇబ్బంది అయితే రావడం జరిగింది. అయితే కేవలం ఆర్టీసీ బస్సులే కాదు, కొన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించిన బస్సులు కూడా కేటాయించారు. అయితే ఇందులో ప్రధాన అంశం ఏంటంటే, ప్రజలందరూ కూడా ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే ఆర్టీసీ బస్సులను వాడతారు కాబట్టి ఇప్పుడు ఆ రూట్లో ఈ 4 రోజులు కూడా బస్సులను అయితే తగ్గిస్తారు. దీని ద్వారా కొంత ప్రజలకి ఈ ప్రారంభోత్సవ వేడుక ఆనందం ఒక సైడ్ ఉంటే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కూడా ఒకవైపు ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే డిపో మేనేజర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇప్పటికే ప్రజలకు తెలియజేసిన పరిస్థితి ఉంటే వాళ్ళు ఆల్టర్నేటివ్ వేస్ని చూసుకుంటారు. ఒకవేళ వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఉన్నట్టయితే కనీసం బస్ కాంప్లెక్సెస్లో ఇలా బస్సులో ఈరోజు తక్కువ తిరిగితే అనే ప్రతిపాదన ఏదైనా వాళ్ళకి చేసినట్టయితే వేరే ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకొని గమ్యస్థానాలకు చేరుకుంటారు. అయితే మనం చెప్పకపోయినా పర్లేదు, వాళ్ళు చేస్తారు కదా ఎలా అనుకుంటే మాత్రం అది ఒక చిన్న తరహా నిర్లక్ష్యమే. కాబట్టి మొత్తానికి కొన్ని వేల బస్సులను ఇక్కడ రావడం, పార్క్ చేయడం కొంచెం ప్రయాణికులకు ఇబ్బంది. అయితే కొంతమంది డ్రైవర్లతో మాట్లాడిన తర్వాత తెలిసింది ఏంటంటే, ఇక్కడ రావడానికి ఫుడ్ కానీ స్టేకి కానీ ఏర్పాట్లు ఎలాంటి ఇబ్బంది మాత్రం అయితే మాకు తలెత్తలేదు, అంతా బాగానే ఉందని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏదైతే ఉందో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లని మీరు నా బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు. ఏదైతే ప్రారంభోత్సవ వేడుకకి కావాల్సిన అన్ని పరిస్థితులకు కావాల్సిన ఏవైతే వేడుకలకు సంబంధించిన అన్నింటినీ కూడా ఇక్కడ అధికారులు పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తున్నారు. కాబట్టి విశాఖపట్నానికే కాకుండా, అంటే విశాఖపట్నంలో ఉన్న ఎయిర్పోర్టు పనులు, అంటే ఏదైతే అక్కడ ఎయిర్పోర్టు తన యొక్క పనులు నిలిపివేసి ఇక్కడి నుండే పూర్తి స్థాయిలో కార్యక్రమాలు ఈ ఆగస్టు నుండి ప్రారంభం అవుతాయి. కాబట్టి అవి ఉత్తరాంధ్రకే కాదు, మొత్తం ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ ఏదైతే ఇంటర్నేషనల్ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందో అది నిజంగా గర్వకారణం ప్రతి ఒక్కరికి. సో ఇది నిజంగా రాష్ట్రం మొత్తానికి మంచి వేడిక అయినా కొంత ఇబ్బందులు అయితే తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణికులు ఎస్పెషల్ ఇబ్బంది పడతారు. అలాగే విద్యార్థులను కూడా ఒక 2 రోజులు 3 రోజుల నుండి తయారు చేసి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చిన పరిస్థితి ఉంది బస్సుల ద్వారా. ఏదేమైనప్పటికీ అంతర్జాతీయ ఈ ఏదైతే ఉత్తరాంధ్రకి ఒక మంచి గుర్తింపు తెచ్చే ఈ విమానాశ్రయం ప్రారంభోత్సవ వేడుక మంచిగా జరగాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ హేమంత్తో రాజు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి.